హలో అండి. అందరికీ నమస్కారం. ఇది యూరో స్క్రిప్ట్ అండి. యూరో యూఎస్‌డి ఇది. సో, ఈ స్క్రిప్ట్‌లో నేను మార్నింగే అనాలిసిస్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇది ఇక్కడ నేను 1:2 ఆర్ఆర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అట్‌లీస్ట్ మినిమమ్ 1:2 రావాలని చెప్పేసేసి. అండ్ అలానే నిన్న నేను గోల్డ్‌లో కూడా నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాను. ఇది కూడా టార్గెట్ హిట్ అయింది. అండ్ నేను ఏయుడి యూఎస్డీలో కూడా తీసుకున్నాను. అది కూడా టార్గెట్ హిట్ అయింది. సో, నేను ఎందుకు తీసుకున్నాను, అనాలిసిస్ ఏంటిది అనేది మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ యూరో యూఎస్డీతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ అది రన్నింగ్ అవుతుంది కాబట్టి. సో, నేను హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాను, డైలీ నుంచి. సో, మీరు డైలీలో చూడొచ్చు. ఇది కంప్లీట్ అనాలిసిస్ చేస్తున్నానండి. కంప్లీట్ అనాలిసిస్ చేస్తున్నాను నేను హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు. సో, క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటిది అని చెప్పేసి. మైట్ బి మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నేను ఇక్కడ ఐసీటీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్, సప్లై దీని మీదనే కాదు, అవి కూడా యూజ్ చేసుకుంటూ మెయిన్గా కంప్లీట్గా అంటే నేను అవి అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. బట్ మోస్ట్లీ ఐసీటీ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటూ నేను అనాలిసిస్ చేస్తున్నాను. సో, దీంట్లో మనం వెరీ క్విక్గా ఈ 3 చార్ట్స్లో అనాలిసిస్ చేసి చూపిస్తాను నేను నీకు. నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అండ్ నా టార్గెట్ ఎలా హిట్ అయింది గోల్డ్ అండ్ యూఎస్డీలో అని. సో, ఇది యూరో యూఎస్డీ ఇది రన్ అవుతుంది కాబట్టి మనము ఇది చూద్దాం ఫస్ట్. సో, ఇది డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉందండి. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఎఫ్ఈజీ అనమాట. సో, ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. దీంట్లో చాలా 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 కాన్సెప్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కాదు. మనకి ఏదేదైతే అవసరమో, మనకి ఏ కాన్సెప్ట్స్ మీద అయితే మనము కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో వాటిని నేర్చుకుంటే మనకి సరిపోతుంది. అన్నీ నేర్చుకుంటేనే ఐసీటీ వస్తుంది అనేది కాదు. మనకి ఎంత వచ్చో దాన్ని మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు. ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో, నేను ఐసీటీ కాన్సెప్ట్స్ కూడా నేను మెల్లిమెల్లిగా నేర్పిస్తానండి. ఇది నా వెరీ ఫస్ట్ వీడియో ఐసీటీ కాన్సెప్ట్స్ మీద. నేను దీనికి ముందు నిఫ్టీ అనాలిసిస్ చేసి చూపించాను, అది సిపిఆర్ ఇండికేటర్ యూజ్ చేసి. సో, ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. మీరు ఒకవేళ ఇండియన్ మార్కెట్లో కనుక మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టయితే అది మీకు కొద్దిగా ఏమన్నా హెల్ప్ అవ్వచ్చేమో, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా సిపిఆర్ యూజ్ చేస్తే. అండ్ నేను నాట్ జస్ట్ సిపిఆర్, నేను ఈఎంఐస్ యూజ్ చేస్తాను. అండ్ మోరోవర్ నేను ప్రైస్ యాక్షన్ కూడా చెక్ చేస్తాను. సో, అవన్నీ అనాలిసిస్ చేసి పెట్టాను నేను. ఓన్లీ నిఫ్టీ చార్ట్ మీదే, బ్యాంక్ నిఫ్టీ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ నేను మెల్లిమెల్లిగా కూడా స్టార్ట్ చేస్తాను. సో, అది అలా జరిగిందనమాట పొద్దున. సో, ఇది ఇప్పుడు నేను యూరో యూఎస్డీ చూపిస్తున్నాను. దీంట్లో త్రీ చార్ట్స్ని చూద్దాం మనం, ఇది అండ్ ఏయుడి. ఓకే, సో ఫస్ట్ మనం యూరో నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. సో, దానికి ముందు మనం లిక్విడిటీ చూద్దాం, అసలు ఎట్ సైడ్ లిక్విడిటీ ఉంది అని చెప్పేసి. చూడండి, ఈ స్వింగ్స్ ఇదంతా కూడా లిక్విడిటీయే అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఈ స్వింగ్ లోస్ అన్నీ ఇవంతా లిక్విడిటీయే. సో ఈ మార్కెట్ ఇక్కడ పైన కూడా మనకి లిక్విడిటీ ఉంది. ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఈ లిక్విడిటీ అయితే ఆల్రెడీ తీసేసేసుకుంది. ఈ లిక్విడిటీ తీసేసేసుకుంది. సో, ఇక్కడ ఒక లిక్విడిటీ ఉంది, ఇక్కడ ఒక లిక్విడిటీ ఉందన్నమాట. ఇది అండ్ ఇది సారీ ఇది. సో, కింద లిక్విడిటీ కనిపిస్తుంది, పైన లిక్విడిటీ ఉంది. అండ్ సో 2 డైరెక్షన్స్లో ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది అనేది మనము ప్రైస్ యాక్షన్స్ చూసుకుంటూ అట్లనే పిఓఐస్ చెక్ చేసుకుంటూ చూస్తుండాలన్నమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇదొక పిఓఐ ఉంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో పిఓఐకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది వెరీ హై టైం ఫ్రేమ్ కాబట్టి. మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు, బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది ఆల్రెడీ ప్రైస్ కిందకి క్లోజ్ అయిపోయింది వీక్లీ ప్రకారము చూస్తే. కానీ డైలీలో మనకి చూడొచ్చు, ఇక్కడ ఒక పిఓఐ ఉంది, అక్కడ ట్యాప్ అయింది, నిన్న ట్యాప్ అయిందనమాట.
ఇది ఓన్లీ పిఓఐ మిగిలిపోయింది. సో ఇక్కడ ట్యాప్ అయింది అండ్ ప్రైజ్ పైకి వెళ్ళింది, కానీ పైనుంచి రిజెక్ట్ అంటే బుల్స్ ఉన్నారు, బేర్స్ ఉన్నారు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే బోత్ సైడ్స్ వీ కెన్ సీ విక్. ఓకే, సో దెన్ వీ విల్ గో టు 4 hours. సో ఇది 4 hours అనమాట. సో 4 hoursలో కూడా చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న పిఓఐ ఉంది. సో ఇది ఈ జోన్లోకే వస్తుంది కాబట్టి నేను మళ్ళీ మార్క్ చేయలేదు. అది మళ్ళీ మార్క్ చేస్తే డార్క్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు మనకి. ఇదిగోండి, అదో టైం వేస్ట్. అందుకని నేను అదేమీ చేయలేదు. ఆల్రెడీ అదే జోన్ ఆల్రెడీ మనం డ్రా చేసిన జోన్లో ఉంది కాబట్టి. ఓకే, కింద కూడా కొంచెం పిఓఐ ఉంది దీంట్లో. కాకపోతే మనం డైలీ టైం ఫ్రేమ్లో, డైలీ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ కాబట్టి దాని ప్రకారం చూస్తే ఇది ట్యాప్ అయింది. ట్యాప్ అయిన తర్వాత దీని రియాక్షన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక లిక్విడిటీ, ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఈ లిక్విడిటీని మొత్తం ఇది స్వీప్ చేసింది అనమాట. ఓకే, ఈ లిక్విడిటీని ఇది స్వీప్ చేసి చాలా స్ట్రాంగ్గా ప్రైస్ అనేది పైకి మూవ్ అయింది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, దీంట్లో కూడా ఇక్కడ కూడా ఇదిగోండి, ఇక్కడ ఏదైతే స్వింగ్ వచ్చిందో ఆ స్వింగ్ని కూడా ఈ క్యాండిల్ ఏదైతే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉందో అది కింద నుంచి కూడా లిక్విడిటీని మొత్తం స్వీప్ చేసింది అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న కింద ఉన్న అంటే బేరిష్ సైడ్ ఉన్న లిక్విడిటీ మొత్తము ఈ క్యాండిల్ స్వీప్ చేసి పైకి వెళ్ళింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే మోస్ట్లీ ప్రైస్ అప్ సైడ్ డైరెక్షన్లోనే వెళ్తుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి. అది లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఒకవేళ లిక్విడిటీ తీసుకోకుండా కింద స్వీప్ చేయకుండా ఎల్లుండుంటే అప్పుడు దాని అనాలిసిస్ వేరేలా ఉండేది. ఇక్కడ స్వీప్ చేసి వెళ్తుంది, ఇక్కడ ఆల్రెడీ స్వీప్ అయింది, ఇది ఆల్రెడీ స్వీప్. ఇక్కడ ఇది చూడండి, ఇది స్వీప్ చేసింది, ఇది ఇక్కడ స్వీప్ చేసింది, ఇది ఇక్కడ స్వీప్ చేసింది, ఈ క్యాండిల్కి ఇక్కడ స్వీప్ అయ్యింది, ఇది ఇక్కడ స్వీప్ అయింది. సో మొత్తం అన్నీ ఇక్కడ ఉన్న లిక్విడిటీ మొత్తం ఇక్కడ ఈ స్వింగ్స్ లోస్ ఉన్న లిక్విడిటీ మొత్తం స్వీప్ చేసి ఇది పైకి మంచి మూవ్ ఇచ్చింది. బట్ స్టిల్ ఇక్కడ పైనుంచి మనకు రిజెక్షన్ వచ్చింది కాబట్టి మనం చూద్దాం నెక్స్ట్ టైం ఫ్రేమ్లో ఏమవుతుందో. 2 hour టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు. నేను అప్పుడప్పుడు 2 hour టైం ఫ్రేమ్స్లో కూడా చెక్ చేస్తుంటాను. సో ఇది 1 hourలో. ఇప్పుడు 1 hourలో చూడండి, ఇది యాక్చువల్లీ ఒక ఎన్గల్ఫింగ్ బార్ అనమాట. ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఎన్గల్ఫింగ్ బారో. అది కింద నుంచి లిక్విడిటీ తీసుకున్నాక ఎన్గల్ఫ్ చేసింది, అనమాట ఈ క్యాండిల్. సో ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటారు. ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ వెరీ హై ప్రాబబిలిటీ దట్ మార్కెట్ హ్యాస్ టు గో అప్ సైడ్. Okay, since this is a very strong candle, so with this candle we can get a confirmation that price can move upside. Okay, so then we will go to 30 minutes. ఈ 30 minutes దాంట్లో చూడొచ్చు, ఇక్కడ ఒక FVG ఉంది. ఓకే, ఈ క్యాండిల్ ఇది లోయెస్ట్ లో అనమాట, ఈ క్యాండిల్ స్వీప్ చేసింది కాబట్టి. సో ఇక్కడ ఒక FVG ఉంది. అండ్ ఎప్పుడైతే మూవ్ అప్ సైడ్ వెళ్తుందో అది FVGs క్రియేట్ చేస్తూ వెళ్తేనే మనకి తెలుస్తుంది అంటే అందులో స్మార్ట్ మనీ ఉందా లేదా అని చెప్పేసి. సో ఇవన్నీ ఈ లిక్విడిటీ గురించి, ఎన్గల్ఫింగ్ బార్ గురించి, దీని గురించి మనం నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియో చేస్తుంటాను. బట్ దీంట్లో ఒకసారి మీరు వినండి, ఇది మీకు ఏమన్నా కొంచెం ఐడియా వస్తే రావచ్చు అప్పటిలోపు. సో ఇక్కడ ఒక ఎన్గల్ఫింగ్ బార్ ఉందన్నమాట. సో మనకి బయాస్ అయితే అంటే మన ప్రకారం మార్కెట్ పైకే వెళ్తుంది, ఎందుకంటే ఈ ఎన్గల్ఫింగ్ బార్ కూడా అయ్యింది కాబట్టి అండ్ లిక్విడిటీ కంప్లీట్గా స్వీప్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఎంట్రీ కోసం చూద్దాం, అసలు ఏ సెషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఏషియన్ సెషన్లో ఏం జరిగింది, లండన్ సెషన్లో ఏం జరిగింది అనేది చూద్దాము. దీని ముందు సెషన్స్ చూసి నెక్స్ట్ సెషన్స్ మనము డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఏషియన్ సెషన్ ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో దట్ డే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ బిగ్ మూమెంట్ ఇన్ న్యూయార్క్. సో జనరల్గా అట్లా ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే ఏషియన్ సెషన్ అంటే ఇప్పుడు ఇనీషియల్ బ్యాలెన్స్ గురించి నేను నిఫ్టీలో మాట్లాడాను. సో అదే కాన్సెప్ట్ కొద్దిగా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇనీషియల్ బ్యాలెన్స్ అంటే అది ఓన్లీ 1 hour, బట్ ఇక్కడ మనం కంప్లీట్ ఏషియన్ సెషన్నే మనం ఇనీషియల్ బ్యాలెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, ఇది చిన్న అంటే మరీ ఎక్కువ వైడ్గా కూడా లేదు, ఇది కొద్దిగా నారోగా ఉంది కాబట్టి.
సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లండన్ కొంచెం స్ట్రాంగ్గా ఏదన్నా డైరెక్షన్ ఏదన్నా అవ్వచ్చు, అప్ సైడ్ అన్నా అవ్వచ్చు, డౌన్ సైడ్ అన్నా అవ్వచ్చు, బట్ డైరెక్షన్ మంచి మంచి ట్రెండింగ్గా ఉంటుంది న్యూయార్క్ అనేది మనం చెప్పగలుగుతాము. సో ఇక్కడ ఏషియన్ అయిపోయింది. ఏషియన్ తర్వాత లండన్ చూడండి, ఏషియాలో చిన్న మూవే, దాని తర్వాత కంప్లీట్గా కన్సాలిడేషన్ వచ్చింది. అండ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ స్వింగ్కి. ఇది యాక్చువల్లీ ఇది బ్రేక్ డౌన్ కాదు, ఇది మ్యానిపులేషన్ అనమాట. ఓకే, ఇది మ్యానిపులేషన్ అయ్యింది. మనము ఎంట్రీ తీసుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ అయ్యింది, ఇక్కడ స్వింగ్ ఇచ్చింది కదా, దీని తర్వాత నువ్వు ఎందుకు ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు అని నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతానంటే, ఇక్కడ స్వింగ్ అయ్యింది, కాకపోతే స్వింగ్ లో జరిగింది, కాకపోతే మనకి ఎంఎస్ఎస్ ఇవ్వలేదు ఇంకా. సో ఎంఎస్ఎస్ ఎక్కడిస్తుందో మనము ఎంఎస్ఎస్ తర్వాతనే ట్రేడ్ తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ రూల్. ఎంఎస్ఎస్ లేనిది ట్రేడ్ తీసుకోలేము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనము ఎంఎస్ఎస్ లేకుండా ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే దానికి రూల్స్ వేరే ఉంటాయన్నమాట. అది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాము, గుర్తుపెట్టుకోండి. సో ఇది డౌన్ వచ్చిన తర్వాత ఇది పైకి వెళ్ళింది, బట్ ఎంఎస్ఎస్ చేయలేదు. కాబట్టి మనము వెయిట్ చేస్తున్నాము ఇంకా కూడా ఎంఎస్ఎస్ ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి. సో నేను ఇక్కడ రీప్లే బటన్ ప్లే చేస్తాను, చూడండి ఇది. సో ఇక్కడ స్వింగ్ ఇచ్చింది. ఇది యాక్చువల్లీ ఎస్టర్డే, ఇది ప్రీవియస్ డే. ఇది చూడండి, ఇక్కడ వరకు కట్ చేస్తే మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది ప్రీవియస్ డే అనమాట. ఇది ప్రీవియస్ డే లో లైన్ ఇది. ఓకే, సో ఈ ప్రీవియస్ డే అంటే ఇది అనమాట, దీనిలో ప్రీవియస్ డే లో దగ్గర. సో మనం చూద్దాం ప్రైస్ యాక్షన్ ఎలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఆల్రెడీ మనం ఇక్కడ దాకా చూసాము. ఏమైంది ఇది? ఓకే, స్టక్ అయింది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు అడగచ్చు, ఇక్కడ మరి ప్రైస్ యాక్షన్ ఇక్కడ కొద్దిగా లిక్విడిటీ తీసేసుకుంది, అలానే ప్రీవియస్ డే లో కూడా తీసుకుంది. మరి ఇక్కడ దీని తర్వాత వెంటనే మనం ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు కదా అని అంటే ఇక్కడ ఎంఎస్ఎస్ అవ్వలేదు. దో ఇది 15 మినిట్సే, కానీ ఎంఎస్ఎస్ చూస్తాం మనము, ఎంఎస్ఎస్ అవ్వలేదు. సో మనం చూస్తున్నాం ఎంఎస్ఎస్ కోసం అని, కానీ ప్రైస్ కిందికి వచ్చినాక ఇది మనం ఇంకా వెయిట్ చేస్తున్నాము ఎంఎస్ఎస్ కోసము. ఎందుకంటే మన డైరెక్షన్ పైనకే అని మనము వేరే టైం ఫ్రేమ్స్లో అన్నీ చూసి మనం కన్ఫర్మ్ చేసుకున్నాము ఇది ఎట్టి పరిస్థితుల్లో అప్ సైడే వెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఎంట్రీ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎంఎస్ఎస్ జరగలేదు. ఎంఎస్ఎస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇది మళ్ళీ లోవర్ లో క్రియేట్ చేసింది. లోవర్ లో తర్వాత ఇప్పుడు మనకి ఎంఎస్ఎస్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఎంఎస్ఎస్ ఇక్కడ క్రియేట్ అయిందనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు మనం 5 మినిట్స్లోకి వెళ్దాం. యాక్చువల్లీ చాలామంది 5 మినిట్స్ 3 మినిట్స్ ఎంఎస్ఎస్ చూస్తారు. అసలు నేను 3 మినిట్స్ అనేది నేను అసలు చూడనండి. ఫారెక్స్లో ఎప్పుడు కూడా నేను 5 మినిట్స్కి బిలో వెళ్ళను. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను వెళ్ళేది ఓన్లీ 5 మినిట్స్ వరకే. సో దీంట్లో ఈ 5 మినిట్స్లో ఇలా ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎఫ్ఈజీ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎఫ్ఈజీ తీసుకోవచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తుంది ఏంటి అంటే 5 మినిట్సే కాకుండా 15 మినిట్స్ కూడా, 15 మినిట్స్ ఎంఎస్ఎస్ మనకి 5 మినిట్స్లో చెక్ చేసిన తర్వాత మనం 15 మినిట్స్ కోసం కూడా ఆగి అప్పుడు ట్రేడ్ తీసుకుంటే అది కొద్దిగా నార్మల్ ప్రాబబిలిటీ కన్నా కూడా హై ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నేను అందుకే 15 మినిట్స్ ఎఫ్ఈజీ కోసం చూస్తాను. అప్పుడప్పుడు నేను కూడా ఓన్లీ 5 మినిట్స్ ఎంఎస్ఎస్ తీసుకొని నేను 5 మినిట్స్ ఎంఎస్ఎస్ చెక్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ చెకింగ్ ఈవెన్ 15 మినిట్స్ ఆల్సో, బికాస్ దట్ గివ్స్ అస్ మోర్ కన్ఫర్మేషన్. ఇఫ్ 15 మినిట్స్ ఎఫ్ఈజీ ఈస్ హ్యాపెనింగ్, దట్ మీన్స్ ఇట్స్ ఎ హై ప్రాబబిలిటీ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి 15 మినిట్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఎంఎస్ఎస్ అయిపోయింది. ఇప్పుడు మన ఎంట్రీ ఎక్కడ ఉండాలి? ఎంట్రీ చూడండి, ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ పిఓఐ ఉంది, ఇక్కడ ఓబీ, ఇక్కడ ఓబీ ఉంది ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఎంఎస్ఎస్ వచ్చింది ఇక్కడ ఇది. సో ఈ ఓబీ ఈ ఎంఎస్ఎస్లు అంటే ప్రైస్ మరీ ఓబీలోకి రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తున్నా, ఇంత లాంగ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎఫ్ఈజీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ ప్రైస్ విల్ ట్యాప్ దిస్ జోన్ అండ్ దెన్ it will run away from this zone. Okay, so in that case it is better
సిన్స్ దిస్ ఇస్ అంటే చూడండి ఇక్కడ ఇది ఎఫ్విజీ పెద్దగా ఉంది అండ్ మనం ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తే కనీసము ఈ ఏరియాలో పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇంత కిందకి మనం స్టాప్ లాస్ పెట్టాలి అని అంటే అట్లీస్ట్ ఓబీ కూడా నేను చెప్పలేను, నేనైతే దీని కిందనే అడ్వైజ్ చేస్తాను. ఇంతగానం పెద్ద ఎస్ఎల్ పెట్టాలి అని అంటే మన టార్గెట్ ఇంత పెద్దగా ఉండాలి. ఇంత పెద్ద టార్గెట్ రావచ్చు రాకపోవచ్చు, టార్గెట్ విషయం వదిలేసేయండి. టార్గెట్ వస్తే మంచిదే, రాకపోతే ఇంక మనం ఏం చేయలేము. బట్ ఇంతగానం ఎఫ్విజీ అని వస్తుంది. ఇంత పెద్ద ఎస్ఎల్ మనం ఎఫోర్డ్ చేయగలుగుతామా? ఎఫోర్డ్ చేయలేము, నేనైతే చేయలేను ఇంత పెద్దది. సో నేను అందుకే కొద్దిగా కిందికి జరిపి పెట్టాను నేను. సో చూద్దాము కొద్దిగా ప్రైస్ యాక్షన్ ఏమవుతుంది అని చెప్పేసి. ఓకే, నేను ఈ ఎంఎస్ఎస్ దగ్గర తీసుకున్నాను, బట్ ఇంతకన్నా కింద కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ. అసలు ఇది బెస్ట్ నన్ను అడిగితే. సో మనం వెయిట్ చేయాలి, మన ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పేసి. 3x ఉందా, ఇది 10x పెడదాం. నెక్స్ట్ డే ఓపెన్ అయింది, ఇది నెక్స్ట్ డే ఏషియన్ సెషన్. ఇది మన ఎంట్రీ ఇక్కడ ఉంది. ఓకే, ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యింది. ఇది చూడండి, ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యింది. దీని తర్వాత ఇది యాక్చువల్లీ 3 ఉంది, 1:3 అండ్ 1:2. ఇంతే తీసుకుంటాను నేను, ఇంతే. నా టార్గెట్ హిట్ అయిపోయింది అనమాట. సో జనరల్గా మనము ఇంత కిందకి తీసుకోవడమే బెటర్. ఇది ప్రీమియం కూడా, ఇది డిస్కౌంట్లో కూడా. మనము ఎంత పెద్ద ఎస్ఎల్ పెట్టుకుంటే అంత ప్రాబ్లము. చిన్న ఎస్ఎల్ ఉంటేనే మనకి బెటరు. బట్ అట్లా అని చెప్పేసి మరీ చిన్నగా కూడా పెట్టొద్దు, ఎందుకంటే ప్రైస్ అప్పుడప్పుడు కిందికి రావడం, అది మూవ్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంటుంది. కాబట్టి దానికి స్పేస్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే. సో ఇంతకుముందు నా ట్రేడ్ చూపించిన దాన్ని బట్టి చూస్తే నేను అట్లీస్ట్ ఇంకా వెయిట్ చేయాలి ఈ స్వింగ్ హై వరకు. బట్ అట్లా అయినా సరే ఓకే, నేను ఇంతకుముందు ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నుంచి తీసుకుంటే ప్రైస్ ఇప్పుడు 1.1 దగ్గర 1.2 1:1.5 అట్లా వరకు వచ్చింది. ఇది నా టార్గెట్ అనమాట. ఓకే, సో చూద్దాము. నేను మీకు తర్వాత అప్డేట్ ఇస్తాను, ఒకవేళ కాదు, ఎట్లయినా సరే అప్డేట్ ఇస్తాను. అది ఒకవేళ టార్గెట్ హిట్ అయినా అవ్వకపోయినా, అప్పుడు టార్గెట్ హిట్ అవ్వకపోతే ఎందుకు హిట్ అవ్వలేదు అని చెప్పేసి అప్పుడు మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇది గోల్డ్. సో గోల్డ్కి నిన్న నేను చూశాను, సో గోల్డ్ ఎందుకు తీసుకున్నారు అని అడిగితే ఇది చూడండి, డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, క్విక్గా చూసేద్దాము. సో ఇది గోల్డ్, ఇక్కడ ఇది ఈరోజుది, ఇది సో నిన్నటిది. ఇది ప్రైస్ కింద పిఓఐ ఏం లేదు. లిక్విడిటీ చూడండి, పైన అంతా లిక్విడిటీ ఉంది, కింద ఇక్కడ దాకా లిక్విడిటీ ఉంది. సో కింద పిఓఐ కూడా ఏం లేదు, 2 సైడ్స్ లిక్విడిటీ ఉంది. 4 అవర్స్లో చెక్ చేద్దాము. సో ఇక్కడ ఈ లిక్విడిటీ అనేది ఇది ఇక్కడ తీసేసేసుకుంది. బట్ అయినా కూడా ప్రైస్ కిందికి లిక్విడిటీ తీసుకున్నా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడిటీ తీసేసేసుకుంది. లిక్విడిటీ తీసుకున్నా కూడా ప్రైస్ అంత స్ట్రెంగ్త్ లేకుండే, అందుకే ఇది ఇంకా కిందికి వస్తుంది. కింద ఇంకేదో లిక్విడిటీ ఉన్నట్టుంది, అందుకని కింద లిక్విడిటీ తీసుకోవడానికి వస్తుంది. ఇక్కడ ఉంది ఒక లిక్విడిటీ, సో మైట్ బి ఈ లిక్విడిటీని తీసుకోవడానికి కిందికి వస్తుంది. ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉందన్నమాట లిక్విడిటీ. వన్ అవర్లో చూద్దాము. ఈ 1 అవర్లో ఇది చూడండి, కంటిన్యూస్గా లిక్విడిటీ స్వీప్ అనమాట. ఇది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసేసింది, ఇది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసేసింది.
ఇది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. అది సెషన్స్ చూడండి మీరు, ఏషియన్ సెషన్లో ఏషియా లో అనమాట. ఓకేనా. సో ఇది ఏదైతే ఉందో, అండ్ మోర్ ఓవర్ నేను ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో. ఇది చూడండి, ఇది ఇది ఎన్గల్ఫింగ్ బార్ అని అనుకుంటారు, కాకపోతే ఇది ఎన్గల్ఫింగ్ బార్ కాదు. ఇది ఈ విక్ ఏదైతే ఉందో దీని హై వరకు వెళ్ళేసేసి పైన లిక్విడిటీ తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చి కింద క్లోజ్ అయ్యి ఉండుంటే అప్పుడు దీన్ని మనం ఎన్గల్ఫింగ్ బార్ అంటుండే. అప్పుడు మనము ప్రైస్ కిందికి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సిన్స్ ఇట్ డింట్ హ్యాపెన్, సో వీ కెనాట్ సే దిస్ యాజ్ అన్ ఎన్గల్ఫింగ్ బ్లాక్. ఓకే. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్యూర్ స్వీప్. ఓకే. ఇక్కడ స్వీప్ అయింది, ఇక్కడ స్వీప్ అయింది అనమాట. సో ఇక్కడ నుంచి నేను పైకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కంటిన్యూస్ స్వీప్స్ తర్వాత. సో ఇది దీనికి ముందు ఇది ఇట్లా. ఓకే. ఈ క్యాండిల్ని చూస్తే ఏమనిపిస్తుంది, ఈ క్యాండిల్నేమో ఇది స్వీప్ చేసేసింది, ఈ స్వీప్ చేసిన క్యాండిల్ని మళ్ళీ ఈ క్యాండిల్ స్వీప్ చేసింది. సో మనం 30 minutes దాంట్లోకి వెళ్దాము. 30 minutes దాంట్లో చూడండి, ఇది ఒక సెషన్ కూడా. యాక్చువల్లీ మనం ఏషియన్ సెషన్స్లలో మనము ట్రేడ్ తీసుకోము, లండన్ ఆర్ న్యూయార్క్, మోస్ట్లీ న్యూయార్క్ సెషన్లోనే తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది కాబట్టి నేను కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఈ 15 minutes దాంట్లో చూడండి, ఇక్కడ స్వీప్ అయింది. సో మన బయాస్ అప్ సైడే ఉంది. ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది దేనికోసం వెయిట్ చేయాలి మనం ప్యూర్లీ వెయిట్ చేసేది ఎంఎస్ఎస్ కోసం. ఎంఎస్ఎస్ మనకి వచ్చింది అని అంటే మనము డెఫినెట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, 5 minutesలో చూసినట్టున్నాను నేను. ఇదిగోండి, ఇది స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత ఇది మంచి చిన్న పుల్ బ్యాక్. సో పుల్ బ్యాక్ డౌన్, దీని పుల్ బ్యాక్ పైన క్లోజ్ అయింది. సో ఇది ఎంఎస్ఎస్ అంటారు దీన్ని. సో ఎంఎస్ఎస్ తర్వాత మనము ఎంట్రీ తీసుకోవాలి దేంట్లోనైనా. సో ఇక్కడ ఎంఎస్ఎస్ అయ్యింది, కానీ 15 minutesలో మాత్రం ఎంఎస్ఎస్ అవ్వలేదు. ఓకే, 15 minutesలో కూడా ఎంఎస్ఎస్ అయ్యింది యాక్చువల్లీ. ఇది 5 minutesలో చూద్దాము. ఓకే, ఇక్కడికి ఎంఎస్ఎస్ అయ్యింది. ఓకేనా, 15 minutesలో అయ్యింది, 5 minutesలో అయ్యింది అనమాట. సో ఇప్పుడు మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం లాంగ్ వెళ్ళాలి, ఎందుకంటే కింద లిక్విడిటీ స్వీప్ చేసింది కాబట్టి డెఫినెట్గా ఇది పైకే వెళ్తుంది. సో దీని నుంచి మనం ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, మెయిన్గా ఈ క్యాండిల్ మనకి ఎంఎస్ఎస్ ఇచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ తర్వాత ఒక క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్విజీ క్రియేట్ అయ్యింది. సో మనము ఈ ఎఫ్విజీ అట్లనే ఈ ఎఫ్విజీ, ఇక్కడ ఒక ఎఫ్విజీ ఉంది, ఇక్కడ ఒక ఎఫ్విజీ ఉంది, ఇది ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి 2 ఎఫ్విజీస్ ఉన్నాయి. డార్కే లేదు అసలు, ఏమైంది? స్టక్ అయింది సిస్టమ్. ఓకే, సో ఇవి 2 ఎఫ్ఈజీస్ నుంచి ట్యాప్ చేసుకొని వెళ్తుంది మోస్ట్లీ. సో మనము ఇంత పెద్ద నేను జనరల్గా ఎస్ఎల్ ఏదైతే ఉందో ఈ స్వింగ్లో కనుక మనకి చాలా పెద్ద ఎస్ఎల్ అయిపోతుంది అని అనుకుంటే ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ స్వింగ్, దీని కింద ఎస్ఎల్ పెట్టవచ్చు ఇట్లా. ఓకే, దీని కింద ఎస్ఎల్ పెట్టి మనము ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచే ట్రేడ్ తీసుకోవచ్చు ఇట్లా. సో మన ఎంట్రీ అనేది ఇక్కడతో ట్రిగ్గర్ అయింది, ఇక్కడ నుంచి. ఓకే, ఇది మనం 1:2 పెడదాము. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది ఎఫ్ఈజీ నుంచి కాబట్టి ఇది చూడండి. మన ఎస్ఎల్ దాకా వచ్చింది, కానీ ఎస్ఎల్ మాత్రం ట్రిగ్గర్ అవ్వలేదు. 1:2 కంప్లీట్ అయిపోయింది, మన టిపి హిట్ అయింది. సో ఇది నేను ఇంతకు ముందు డ్రా చేసిందేమో అది కొద్దిగా పైనుంచి ఉంది,
ఇప్పుడేమో ఇది కొంచెం కింద నుంచి ఉంది. బట్ అయినా కూడా అది పైనుంచి ఉన్నా కింద నుంచి ఉన్నా మన చూడండి నేను అది ఉంచాను, ఇది దానిపైన ఇది డ్రా చేశాను, రెండిట్లోనూ ఎస్ఎల్ మాత్రం హిట్ అవ్వలేదు. ఓకే, సో ఇది గోల్డ్లో మనము లాస్ట్ ఏయుడి ఒక్కటి చూసేసిద్దాము వెరీ క్విక్గా. క్విక్ ఓకే, రీప్లేలో ఉందా? ఓకే, ఇది చూడొచ్చు కింద ఈ లిక్విడిటీని ఆల్రెడీ ఈ క్యాండిల్ స్వీప్ చేసేసేసింది అనమాట. ఇది ట్యూస్డే క్యాండిల్, మొన్నటిది క్యాండిల్ స్వీప్ చేసింది అంటే దీని కింద సస్టైన్ అవ్వలేకపోయింది. ఓకే, కింద పిఓఐస్ అంటే కింద పిఓఐస్ ఇక్కడ కొంచెం చిన్న పిఓఐ ఉంది, బట్ ఇది ఆల్రెడీ ట్యాప్ అయింది కాబట్టి సో మనం నెక్స్ట్ ఇది ఏదైతే పిఓఐ ఉందో ఇక్కడ చూడాల్సి వస్తుంది. మనం దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ప్రైస్ ఇంత దూరం రావాలి డైలీ టైం ఫ్రేమ్లో అని అంటే 1 డేలో కష్టము. మైట్ బి ఫ్యూచర్లో రావచ్చు డెఫినెట్గా. అండ్ అప్ సైడ్ కూడా మనము చూడొచ్చు, ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ ఉంది లిక్విడిటీ. అండ్ కింద ఇక్కడ స్వింగ్ లోస్ లిక్విడిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ లిక్విడిటీని మాత్రమే ఇది ఇక్కడ స్వీప్ చేసింది. సో నేనేమనుకుంటున్నాను అని అంటే ఇది ట్రెండ్ మాత్రం అప్ సైడే ఉంది. ఇది పుల్ బ్యాక్ అవ్వచ్చు, బట్ మనము కన్ఫర్మేషన్గా ఏం చెప్పలేము. ఈ పుల్ బ్యాక్ని ఈ కింద దాకా కూడా రావచ్చు. ఇక్కడ ఉంది పిఓఐ, కాకపోతే ఇంత దూరం కింద వరకు కంటిన్యూస్గా అయితే రాదు. అది వస్తే అది చేస్తే ఇది ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా 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 చేసుకుంటే